మొదటిసారిగా నాకు డిసిసి ఇవ్వడము ఒక గర్వంగా ఉన్నప్పటికీ కూడా నాకు బాధ్యత పెరిగిందనేసి నేను ఈరోజు అనుకుంటున్నాను. వాంకిడి నా కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు నన్ను ఆశీర్వదించి ఆ రోజు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడే సమావేశం పెట్టుకున్నాను. నన్ను ఆశీర్వదించి హక్కున చేర్చుకొని మా చెల్లె మా అక్క మా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడిందని ఆ రోజు భారీ మెజార్టీతో ఇచ్చిండ్రు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి నా కార్యకర్తలంతా సైనికులుగా పనిచేసినందుకు వాళ్ళకి పాదాభివందనాలు తెలియజేస్తూనే అదే విధంగా ఇప్పుడు కూడా డిసిసి ఇచ్చినందుకు ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఓ చిన్న నా గాంధీ భవన్ నుంచి పని కల్పించడం జరిగింది. అందుకని ఆ పని ముగించుకొని పోదామంటే నా సైన్యం అంతా కూడా నన్ను ఇక్కడ చేరడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరినీ కలుపుకొని పోయేటువంటి బాధ్యత కూడా నేను తీసుకుంటున్నాను. మనమందరం కలిసికట్టుగా ఒక సైన్యంలాగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసి భారీ మెజార్టీ తీసుకొచ్చి స్థానిక ఎన్నికల్లో భారీ మెజార్టీ తీసుకొచ్చి పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. తప్పకుండా మేము ఒక సోదర భావంతో పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలు ఆడేందుకు ఒక సైనికుల్లా ఒక కంకణ బద్దులమై మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తే నిజంగా కాంగ్రెస్ పార్టీ మనల్ని గుర్తిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను మనం గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్లి అన్ని కూడా రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్లో ఘన విజయం మనం సాధించాలనేసే మన లక్ష్యం పెట్టుకొని మనం పనిచేయవలసిన అవసరం ఉంది. తారతమ్యం లేకుండా మనమందరం కలిసికట్టుగా మనమందరం ఈసారి నీకు అవకాశం వస్తే ఇంకొకరికి అవకాశం మనం కల్పించుకుందాం. మనమే మాట్లాడుకొని మనమే సామరస్యంగా దీన్ని మనం సమస్యను పరిష్కరించుకోవాలి. గొడవలు చేసుకోవడమో ఇంకేమైనా చేసుకుంటే బాగుండదు. కాబట్టి దయచేసి సోదరులారా మనమందరం కూడా మాట్లాడుకొని మన లక్ష్యం అంతా కూడా కాంగ్రెస్ బలోపేతానికి మనమందరం కూడా కాంగ్రెస్ బలోపేతానికి పనిచేయాలి. ఇన్ని రోజులు మీకు తెలుసు, మనం ఎప్పుడు వచ్చినా కానీ మీరు ఇదే ఆదరణతోటి నన్ను హక్కున చేర్చుకున్నారు. మునుముందు కూడా ఇప్పుడు డిసిసిగా మన జిల్లాలో మన ఉమ్రం భీం జిల్లాకి నేను రావడం జరిగింది. ఇప్పుడు కూడా మీతో కలిసి ఎల్లవేళలా పనిచేస్తా. రాత్రి అనక పగలనక ఎప్పుడు ఫోన్ చేసినా మీ ఫోన్ లిఫ్ట్ చేస్తా. మీ సమస్యల పరిష్కారం కొరకు మీతో కలిసి మీరు సైనికులుగా నేను కూడా మీతో కలిసి నేను తప్పకుండా పనిచేసి చేస్తాననేసి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు మనమందరం కంకణబద్దులై పనిచేద్దామనేసి తెలియజేస్తూ మాది ఒక విషయం ఏంటంటే నాకు మండల అధ్యక్షులు ఉంటారు. మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో మరి